తెలంగాణ స్టైల్లో 5 నిమిషాలలో చేసే స్నాక్ ఐటెం చూపిస్తాను. వచ్చేసి సాల్ట్, కారము, పసుపు, కొంచెం గరం మసాలా పౌడర్ అండి. ఇది వచ్చేసి దీంట్లో వేసేసుకోవాలి. మనకు క్వాంటిటీ ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి. ఇది వచ్చేసి పచ్చిమిర్చి, మనం కారం కొద్దిగా వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి చూసి వేసుకోవాలండి. ఇది వచ్చేసి పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అన్నీ కట్ చేసి కడిగేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఉల్లిపాయ. మళ్ళీ దీంట్లోకి శనగపప్పు కానీ పుట్నాల పప్పు అలాంటివి వేసుకోవచ్చండి. నేను నువ్వులు ఒకటే వేస్తున్నాను. వచ్చేసి నువ్వులండి. ఇది వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్. మనం అన్నీ చూసి తగినంత వేసుకోవాలా. వాటర్ కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. మనము శనగపప్పు, కొంచెం పుట్నాల పప్పు కొంచెం నానబెట్టి కూడా వేసుకోవచ్చండి. కానీ కాకపోతే అది మనము అప్పటికప్పుడు చేస్తే అది తొందరగా వేగదు కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇందులో కొంచెం నూనె వేసేసి ఇలా వచ్చేలాగా తడిపి పెట్టుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి నేను చేసిన రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చేసి పెనం వేడి మీద వేసుకోకూడదండి. చల్లని పెనం మీదనే మనము తడపాలి ఇలాగా. ఇలా చేసాం కదా, అక్కడక్కడ కంపల్సరీగా హోల్స్ అనేది పెట్టుకోవాలి. హోల్స్లో వచ్చేసి మనం కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది మనం వేసుకోవాలి కంపల్సరీగా. ఇలా చూడండి చూడండి ఇలా మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా హై మంట పెట్టేసుకొని ఒక 2 సెకండ్స్ అయినాక మళ్ళీ స్లో చేసేస్తే స్లో మంటలో బాగా ఎర్రగా వస్తుంది. మనం హై మంట పెట్టామనుకో తొందరగా మాడిపోతుంది. చూసారా, ఒకటేమో క్రిస్పీగా చేశాను, ఒకటి వచ్చేసేమో కొంచెం మెత్తగా చేశాను. చూడండి వేడివేడిగా అయితే ఉంది. బస్ సూపర్. టీతో పాటు ఈ స్నాక్ ఐటెం తినండి, నిజంగా చాలా సూపర్ బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఇంకా కొత్త కొత్త స్నాక్ ఐటెం చేసి చూపిస్తాను, మీరు కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నేను చేసే స్నాక్ ఐటెం మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివి ప్రతిసారి మేము మీకు స్నాక్ ఐటెం పెడుతూనే ఉంటాను. ఓకేనా? పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేసి పెట్టుకోండి. ప్రతి వీడియో ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.